ఈరోజు మనము జీఈఆర్డీ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్ బ్రాంచ్. జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్ అనేది ఏది తిన్నా అంటే థర్డ్ ట్రైమిస్టర్ అంటే 8-9 నెలల్లో కామన్గా చెప్పే కంప్లైంట్ ఏంటి అని అంటే, ఏది తిన్నా ఇక్కడే ఉంటుంది, డైజెస్ట్ అవ్వట్లేదు, బయటకు వచ్చేసేలా అనిపిస్తుంది, అంత మండుతుంది, ఎసిడిటీ లాగా ఉంటుంది అని ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటారు. ఇది జనరల్గా బిగ్ బేబీ ఉన్నా, లేకపోతే ఉమ్మునీరు ఎక్కువగా ఉన్నా, లేదా ట్విన్స్ అట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటారు. దీన్ని మనం గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని అంటామండి. సో ఎందుకు అని అంటే, ప్రెగ్నెన్సీలో గర్భసంచి సైజ్ పెద్దగా పెరుగుతుంది కాబట్టి లాస్ట్ నియర్ టు డెలివరీ ఉన్నప్పుడు అది మనకి స్టమక్ యాంగిల్ అనేది కొంచెం చేంజ్ అయ్యి, సో రిఫ్లెక్స్ అనేది చాలా కామన్గా చూస్తాము. సో దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. జనరల్గా యూజువల్గా డైట్ అనేది మనము డివైడ్ చేసుకోవాల్సి ఉంటుందనండి. ఫ్రీక్వెంట్ డైట్స్ అంటే తక్కువ క్వాంటిటీలో ఒక 5 టైమ్స్ అట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని వాటి మధ్యలో స్నాక్స్ లాగా తీసుకోండి. స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఎక్కువగా ఆయిల్లో వేయించి ఉన్న ఫుడ్, బయట నుంచి జంక్ ఫుడ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ఫ్రూట్స్, వెజిటబుల్స్, హెల్దీ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తిన్న తర్వాత ఇమీడియట్గా పడుకోకుండా ఒక 10-15 మినిట్స్ అట్లాగా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ డిన్నర్ అనుకోండి, ఎర్లీగా 7 o'clock వరకు డిన్నర్ కంప్లీట్ చేసేసేలాగా ప్లాన్ చేసుకోండి. ఇమీడియట్గా తిన్న తర్వాత పడుకున్నారనుకోండి, అదే రిఫ్లెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో తిన్న తర్వాత మైల్డ్ వాకింగ్ చేసుకున్నారనుకోండి, ఆ రిఫ్లెక్స్ అనేది కొంచెం డైజెషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి రిఫ్లెక్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా చేసినా కూడా ఇంకా ఫ్రీక్వెంట్గా చాలా ఎక్కువగా ఉండి వామిటింగ్స్ కానీ, ఇంకా బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంది అని అనుకోండి, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.